ఈరోజు మనం ఈజీగా పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. 1/4 కిలో పెసరపప్పు 3 అవర్స్ పాటు నానబెట్టేసుకొని కొంచెం ఉప్పేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసేసి 2 గంటల నార్మల్ పిండి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే 2 గంటలు వేస్తాము. ఇంకా నూనె, ఆవాలు, పచ్చెనగపప్పు తాలింపు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. మనకి అక్కడక్కడ మనకి శనగపప్పు తగులుతూ ఉంటుంది అనమాట. చిన్నదిగా వేసేసుకునేసి దాని మీద ఫుల్ ఆనియన్స్ వేసుకునేసి ఇంకా పచ్చిమిర్చి, పిల్లలకి అయితే పచ్చిమిర్చి ఎక్కర్లేదు, కొంచెం అల్లము, కొత్తిమీర ఇలా వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇంకా నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేయొచ్చు. నెయ్యితో అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలా తిప్పేసి మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ 1 మినిట్ పెట్టేసామంటే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదా, సింపుల్, సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి ఈజీ